అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఎన్నో విషయాల్లో ఒక పరిపూర్ణమైన స్పష్టత కలిగి ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే ఎక్కువ స్పష్టత ఉన్నటువంటి వారికి ఈ విషయాల్లో కన్ఫ్యూజన్ రాదులే, కానీ అప్పుడప్పుడే దేవుని వాక్య విషయంలో, దేవుని యొక్క ప్రేమ విషయంలో స్పష్టత తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళే వాళ్ళకి మాత్రం సహజంగా ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది. ఏంటి ఎందుకనగానే, నేను దేవుని కొరకు నమ్మకంగానే బ్రతుకుతున్నా కదా, దేవుని కొరకు యథార్థంగానే బ్రతుకుతున్నా కదా, మరి నా జీవితంలో ఈ అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఇంకొన్ని సందర్భాలలో మన సైడ్ నుంచి ఎలాంటి సమస్య లేనప్పటికీ, మన సైడ్ నుంచి ఎలాంటి అన్యాయం లేనప్పటికీ మన మీద ఒక అన్యాయంగా ఒక ముద్ర వేసే పరిస్థితులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అయితే వీటి గురించి మనం కలవరపడాల్సిన అవసరం లేదు, వీటి గురించి మనం కలత చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీటి గురించి దేవుడు ముందుగానే తెలియజేశారు. ప్రసంగి గ్రంథం మనం చూస్తే 3వ అధ్యాయం మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం కనుక ఈ సందర్భంలో మనం చూస్తే, మరియు లోకమందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. చూసారా, న్యాయం ఉండవలసిన స్థానంలో దుర్మార్గత ఉంది. కొన్ని సందర్భాలు నేను విన్నప్పుడు అండి చాలా బాధాకరంగా కనబడుతూ ఉంటాయండి. కొన్ని చూసినప్పుడు, బ్రదర్ నేను అసలు ఏం చేయలేదండి కానీ నా మీద ఆ కేసు పెట్టేశారండి అంటూ ఉంటారు. ఒక సినారియో అండి, నాకు తెలిసినటువంటి బ్రదర్కి సంబంధించిన సినారియో అండి. ఆయన ఏమి చేయలేదండి కానీ ఆయన మీద ఏదో ఒక రకరకాల కేసులు పెట్టేసి ఆయన లైఫ్ని అటు జాబు చేసుకొనివ్వకుండా, ఇటు వివాహం జరగకుండా అడ్డంగా పెట్టేసి పోలీసు స్టేషన్స్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుందనగానే మనం గాబరా పడాల్సిన అవసరం లేదు, కలత చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ముందుగానే హెచ్చరిక చేశారు. ఏంటంతకనగానే, లోకములో న్యాయం ఉండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుతుంది. విమర్శ జరిగే ప్లేస్లోనే దుర్మార్గత జరుగుతుంది. ఇది మంచి, ఇది చెడుని నిర్ణయించడానికి మానవులు ఏర్పరచుకున్నటువంటి కొన్ని ప్రాంతాలలోనే అన్యాయం జరగటం సహజమని చెప్తున్నారు. ఎందుకంటే మనిషి మనస్తత్వం లంచాలకు అలవాటు పడిపోయింది. మనిషి మనస్తత్వం ఏదో ఒక విధంగా అడ్డదారుల్లో సంపాదనకు అలవాటు అయిపోయింది. మనిషి మనస్తత్వం అలా వెళ్ళిపోతుంది కనుక పరిస్థితులు అలాగే ఉంటాయని దేవుడు చెప్తున్నారండి. అయితే అవి చెబుతూనే మరొక విషయాన్ని దేవుడు చాలా స్ట్రాంగ్గా, చాలా గొప్పగా చెప్తున్నటువంటి మరొక మాట మనం చూద్దాం. అదేంటంటే 16వ వచనం చూద్దాం. కంటిన్యూషన్లో 16వ వచనం మనం చూస్తానండి, క్షమించండి 17వ వచనం మనం చూస్తే, ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయమున్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు నా హృదయములో నేను అనుకుంటుని. వాడు దుర్మార్గుడు కాబట్టి వాడి మీద నేను కూడా దుర్మార్గంగా వెళ్తానని అనుకోవద్దు చెల్లెమ్మ, అలా అనుకోవద్దు తమ్ముడు. ఎందుకంటే దేవుడు న్యాయంగా నడుచుకున్న వారికైనా, దుర్మార్గంగా నడుచుకునే వారికైనా ఒక రోజున తీర్పు తీర్చే సమయం ఉంది. ఆ సమయం కొరకు వెయిట్ చేయి. ఎందుకంటే ఈ ప్రపంచమంతా ఏకమై నీ మీద ఒక నింద వేసిన, ఈ ప్రపంచమంతా ఏకమై ఒక దుర్మార్గుడు నిన్ను చిత్రీకరించిన, ప్రపంచమంతా ఏకమై నువ్వు నిజాయితీగా ఉన్నప్పటికీ నువ్వు ఒక యథార్థవంతుడు కాదు, ఒక దుర్మార్గుడు ఒక నింద వేసిన, ప్రభువు గనక నిన్ను నమ్మగలిగితే, ప్రభువు గనక నిన్ను అంగీకరించగలిగితే, ప్రభువే అంగీకరించే విధంగా నీ మనస్సు ఉంటే గనక, నీ హృదయం ఉంటే గనక, నీ ప్రవర్తన ఉంటే గనక, నీ క్రియలు ఉంటే గనక లోకం అంతా ఏకమైనా ఏమీ చేయలేరు. కనుక దేవుని దృష్టికి ఎలా ఉన్నామనేది మీరు చూడండి. దేవుని దృష్టిలో మనం ఎలా పడుతున్నాం అనేది చూడండి. ఎవడో మన పట్ల అన్యాయంగా నడుచుకున్నాడని మనం కూడా అన్యాయంగా వెళ్ళాలి, కరెక్ట్ కాదు. ఎవడో మన పట్ల దుర్మార్గంగా నడుచుకుని మనం కూడా అలా వెళ్ళటం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాడు ఎలాగైనా ఉండనివ్వండి, ఎవరు ఎలాగైనా ఉండనివ్వండి, మనం మాత్రం దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నామా లేదా, మనం మాత్రం దేవుని వాక్యానుసారంగా మనం వెళ్తున్నామా లేదా, మనం మాత్రం దేవుని చట్టానికి, దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నామా లేదా, అది మాత్రం చూసుకోండి చాలు. కనుక డోంట్ వరీ, ఎందుకంటే పరిస్థితులు అలాగే ఉన్నాయి, అలాగే ఉంటాయి కూడా. ఎందుకంటే మనుషులకి కావలసినటువంటిది మంచితనము కాదు అని దేవుడు ముందుగానే చెప్పారు. మానవ ఆలోచన విధానం ఇలా మారిపోతుందని దేవుడు ముందుగానే చెప్పి, ఒక సూపర్ మార్కెట్లో పెద్ద లిస్టు దొరికినట్టుగా ఆ లిస్ట్ అంతా చెప్పారు. చూడండి, కావాలంటే మీరు తిమోతి పత్రిక మనం చూద్దాం. తిమోతి పత్రిక మనం చూస్తే, మొదటి తిమోతి పత్రిక చూద్దాం 3వ అధ్యాయం మనం చూద్దాం.
మొదటి తిమోతి పత్రిక మనం చూస్తే కనుక మంచిగా దేవుడు ముందుగానే హెచ్చరిక చేశారు. 2వ తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే 1వ వచనం నుంచి మనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలములో వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు. చూసారా, పెద్ద లిస్టే ఉందండి. మానవులు అలా మారిపోతారని దేవుడు ముందుగానే హెచ్చరిక చేశారు కనుక మీరు భయపడకండి, మీరు కలత చెందకండి, మీరు గాబరా పడకండి, మీరు కృంగిపోకండి. ఎందుకంటే మనుషులు అలాంటి వాళ్ళని దేవుడు ముందుగానే చెప్పేశారు. ఇంకొక మాట మీరు ఆలోచించినట్లయితే కనుక క్రూరమైన తోడేళ్ళని కూడా చెప్పారండి. కనుక ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటూ, అది దేవుడు చెప్పినంత, నువ్వు నిర్ణయించుకున్నంత కాదు, దేవుడు చెప్పినంత, దేవుడు చెప్పిన విధంగా, దేవుడు చెప్పినటువంటి బౌండరీస్లో చక్కగా వెళ్తూ దేవుని చిత్తానికి అనుకూలంగా వెళ్ళండి. అయినప్పటికీ మీ జీవితంలో చెడు జరిగిందా, అయినప్పటికీ మీ జీవితంలో అన్యాయం జరిగిందా, దేవుడు తప్పకుండా చూస్తారు, చూస్తూనే ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు తలలో వంచండి, ప్రార్థనలోకి వంచండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ తండ్రి, ఎన్నో లోతైన విషయాలను ఈ డివోషన్స్ ద్వారా మాకు తెలియజేస్తూ, మీ చిత్త ప్రకారంగా నడిపిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ మాటలు విని ప్రభా అనేక మందికి షేర్ చేస్తున్న మీ కుమారులను, మీ కుమార్తెలను తండ్రి జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్త ప్రకారంగా నడిపించండి, ఆశీర్వదించండి. దేవా, మీ ప్రేమలో తండ్రి బలపరచండి తండ్రి. ఈ యొక్క పరిచర్యలో తండ్రి ఏదో ఒక విధంగా తండ్రి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి. మీ యొక్క ఆలోచనల ప్రభా స్థిరంగా నిలబెట్టండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని ఎన్నో లోతైన విషయాలు ప్రభువా ధ్యానించి ధన్యతను అనుగ్రహించండి. దేవా, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకులైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.